కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణకి ఈ రోడ్డు వేయడం జరిగిందండి. సనాతన ధర్మం నిలబెట్టడాలంటే ఆయన తర్వాతే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రశాంతంగా ఉందండి. ఇదివరకు ప్రభుత్వంలో మాత్రం చాలా ఈ తప్పులు జరుగుతున్నాయని ఉద్రేకం వచ్చిందండి మాకు. రథాలు కాల్చేయడం, రాముల వారి తల నరికేయడం, ఆంజనేయ స్వామి చెయ్యి నరికేయడం, ఇవన్నీ వచ్చేటప్పటికి మాకు ఎంత ఉద్రేకం వచ్చింది. మేము అనలేక ఏం చేయలేకపోయామండి ఆ రోజుల్లో. అది ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గుళ్ళు డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారండి ఆయన. ఇలాగే ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ తిరుగులోని ఆంధ్రప్రదేశ్ అవుద్దండి. నవమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేసినటువంటి భక్తుల కోసం కూటమి ప్రభుత్వం ఒక రోడ్డు అనేది వేయడం జరిగింది. ఎలా అనిపించింది బ్రో ఈ రోడ్డు? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. అంతా నీట్ గా డెవలప్ చేశారు. అండ్ ట్రాఫిక్ కూడా అసలు లేకుండా చూసుకున్నారు. పోలీసులు అందరూ సరే బాగా చేశారు కిందసారి మీద. అండ్ అటు సైడ్ రోడ్ కూడా చాలా నీట్ గా మ్యాట్ గా వేసారు. భక్తులకు కొంచెం ఎండ వేడి తగలకుండా కొంచెం కింద నీట్ గా నడిచేలాగా చాలా బాగుంది. చాలా జాగ్రత్త తీసుకుంది ఈసారి భక్తుల కోసం. ఈ ప్రజలు చాలా అందరికి కొంచెం ఉపయోగపడేలా చాలా మార్పులు చేసింది కింద ప్రభుత్వం అంతా. అయితే మొత్తానికి చాలా బాగా డెవలప్ చేశారు ఈసారి. కొంచెం భక్తులు అయితే హ్యాపీగా వస్తున్నారు. గుడికి డిస్టర్బెన్స్ అయితే లేదు, అంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఎక్కడ అడ్డు ఎవరికి ఉండదు. ఈ రోడ్ వేసిన తర్వాత చాలా మంచిగా ఉంది. జనాలు కూడా నడిచి నేరుగా రావటానికి శుభ్రంగా ఆ లొకేషన్స్ గట్ట ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి శుభ్రంగా దర్శనం చేసుకుంటూ వారు చాలా చక్కగా తిరిగి వెళ్ళటానికి మంచిగా ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా మంచిగానే చేస్తుంది. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఈ విధంగా కృషి చేసుకుంటూ ముందుకు పోతే సనాతన ధర్మాన్ని కొంతైనా మనం కాపాడే వాళ్ళం అవుతామని నేనైతే భావిస్తున్నాను. గతంలో జరిగాయంటే అది మూర్ఖత్వపు ఆలోచనలతో ఒక సైకో విధానాలతో జరిగాయి. దానికి భగవంతుడే దానికి శిక్ష వేస్తాడు. తప్పకుండా వాళ్ళు అనుభవించక తప్పదు. కాబట్టి ఏ దేవుడి విషయంలోనైనా సరే మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏదైనా కర్మఫలం అనేది తప్పదు. ఈ రోడ్ ఎట్లా ఉంది సార్? మీరు గిరి ప్రదర్శన చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భక్తుల కోసం ఈ రోడ్ వేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. టెంపుల్ దగ్గర ఆల్రెడీ దర్శనంకి వెళ్ళాము. సెక్యూరిటీ పరంగా గానీ ఆ టెంపుల్ లో మెయింటెనెన్స్ గానీ చాలా బాగుందండి. అలాగే రోడ్డు స్టార్ట్ చేసాం ఇప్పుడే మేము. గిరి ప్రదక్షిణ అనేది మొత్తం 3.7 కిలోమీటర్స్ అని చెప్పారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ కంప్లీట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది రోడ్డు విషయంలో గానీ. ఇంకా మిగతా దగ్గర గిరి ప్రదక్షిణ ఎక్కడ చేసినా ఇక్కడ అంత హ్యాపీగా అయితే మాత్రం ఎక్కడ అనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం మాత్రం హైలైట్ అని సార్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇక్కడ ఈ రామతీర్థంలో రాముడు చాలా అరచాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందండి? మరి అలాంటి వీటికి అయితే మాత్రం మాక్సిమం స్కోప్ అయితే లేదండి. ప్రెసిడెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అయితే మాత్రం ఆ స్కోప్ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది కూడా మంచి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్ చూడడానికి కూడా నీట్ గా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్ తో ఇక్కడ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఎటువంటి మతపరంగా ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు. హిందూ మతాన్ని కాపాడుకోవడం, ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం అనేది మన కర్తవ్యం. అంటే అదే మనం ఇండియన్ గా మన కర్తవ్యం. అది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హిందూ దేవాలయం మీదకి గానీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? నమ్మకం కంటే చెప్పుకోవాల్సింది విశ్వాసం అండి. విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా దానికి ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన హిందూ ధర్మం అనేది నిలబడుతుంది. హిందూ తాలూకా సాంప్రదాయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి, మన పిల్లలకు కూడా తెలుస్తాయి. దీనివల్ల మిగతా వాళ్ళకి కూడా అది అర్థమవుతుంది అనమాట. వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మంచి కార్యక్రమాలే నిర్వహిస్తుంది. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన రోడ్ అనేది కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. ఎలా అనిపించింది? ముఖ్యంగా మీరు ఈ గిరి ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ కొంచెం చేశారా. అంతకు ముందు అయితే రోడ్డు ఉండేది కాదు. ఇక్కడ కొండ మీదకి ఎక్కాలని ఇక్కడ నుంచి చూసేసి ఎక్కలేకపోయి తిరిగి వెళ్ళిపోయేవారు చాలా మంది. అయితే ఇప్పుడు రోడ్డు వేయడం అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసి రోడ్డు చూసి అయితే ఇంకా ఎక్కడానికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. రాముల వరకు అయితే ఇప్పుడు కొంచెం రక్షణ దొరికింది. ఎందుకంటే భక్తులు కూడా ఇప్పుడు చాలా ఎక్కుతున్నారు. అప్పటికంటే ఇప్పుడైతే బాగా రామతీర్థం బాగా డెవలప్మెంట్ అయ్యింది. కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఏంటంటే అంతకు ముందు రామతీర్థం అంటే ఏదోలా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు గట్ట వేయడం వల్ల మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా వేశారు. వర్షం పడితే
రోడ్డు పాడైపోకుండా సిమెంట్ రోడ్డు కూడా మంచిగా వేశారు. మంచి డెవలప్మెంట్ అయితే బాగుందండి రాంపతి. ఇంకా ముందుకి ఇంకా డెవలప్మెంట్ అయితే బాగుండాలని అని మేము కోరుకుంటాం. అనిపిస్తుంది ఈ రోజు శ్రీనవమి సందర్భంగా మీరు ఈ విజయనగరంలో ఉన్న గ్రామాల్లోని ఈ గుడికి వెళ్ళారు. ఈ చుట్టుపక్కల రోడ్డు కూడా కూటమి ప్రభుత్వం కొత్తగా వేసింది. ఈ గిరిప్రదక్షిణ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది. గుడిలో సంరక్షణ చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుందమ్మా ఈ రోడ్డు మీరు నడుస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడుల సంరక్షణ ఇదనేది చాలా బాగుంది. అందరూ కూడా దైవ భక్తితో గుడికి వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి అపచారాలు ఏమి జరగటం లేదు. గత ప్రభుత్వంలో అయితే చాలా అరాచకాలు జరిగాయి. ఇక్కడ రాముడి యొక్క తల తీసేసేయడం గాని, లేదు అంటే అంతర్వేదిలో రథం కాల్చేయడం గాని ఆ ప్రభుత్వంలో ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా హిందువులు? నమ్మకం ఉంది. హిందువులకి నమ్మకం ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ అన్ని చోట్ల కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ రవాణా సదుపాయం గాని, రోడ్లు గాని అన్ని బాగున్నాయి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేయడం వల్ల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంతకు ముందు గిరిప్రదక్షిణ చేయాలని అనుకున్నట్లయితే చాలా కష్టపడేవారు. చాలా మంది రామతీర్థం కొండ ఎక్కాలని అనుకున్నట్లయితే ఎక్కలేక చాలా ఇబ్బంది పడి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కోదండరామ స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి దాదాపు వందనాలు చెప్పుకుంటూ ప్రభుత్వం చేసిన ఇటువంటి దుష్ప్రచారం వల్ల రామతీర్థం రాముల వారి తల నరకడం అనేది చాలా దురదృష్టకరం. మన హిందూ సాంప్రదాయానికి చాలా కీలకమైనటువంటి చెడ్డ పేరు మనకి హిందూ సాంప్రదాయానికి వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడి మన హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హిందూ సాంప్రదాయాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం.